మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో శుక్రవారం కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం కేపీఎల్ సీజన్ 2 క్రికెట్ మ్యాచ్ క్రీడాకారులతో కలిసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువత విభాగం అధ్యక్షులు సంతోష్ రావు మాట్లాడుతూ, యువతకు క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరకంగా ఉత్సాహవంతులుగా తయారవుతారని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో ఆసక్తి చూపాలని, క్రీడాకారులు గ్రామానికి మండలంలో జిల్లా స్థాయిలో పేరు తీసుకురావాలని ఆయన కొనియాడారు. ఈరోజు కోనాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా మా యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఆడుకోవడం జరుగుతుంది. కేపీఎల్ సీజన్ 2 సందర్భంగా ఆడుకోవడం జరుగుతుంది. వారికి ఫస్ట్ బహుమతి అండ్ 15,000 రూపాయలు సర్పంచ్ గారు అండ్ సెకండ్ బహుమతి ట్రోఫీసు నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ ఇలాగా ఆట పోటీలు ఆడుకోవడం వల్ల మానసికంగా కానీ, వారి ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. స్పోర్ట్స్లో యువత ముందుండాలి. గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వెళ్ళి వారు కూడా వారికి ఉన్న ప్రతిభను గుర్తించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, వారు ఏదైనా సరే నేను గెలుస్తాననే సంకల్పంతో ఉంటే తప్పకుండా అన్నిట్లలో ముందుకుంటారు. యువత ఈ మధ్య ఫోన్లకు, మద్యంకు బానిసలవుతారు కాబట్టి వాటన్నిటికీ కూడా దూరం ఉండి ఆట పోటీలలో రాష్ట్ర స్థాయికి ముందుకెళ్ళి వారి కుటుంబానికి కానీ, వారి గ్రామానికి కానీ మంచి పేరు తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఎల్లవేళలా మేము అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, యువత పెద్ద ఎత్తున ఆడడం జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ 3 days తర్వాత గౌరవ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారిని కూడా మేము పిలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా యువత అందరికీ కూడా, కోనాపూర్ గ్రామ యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై